వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ సాయిరాం. ఓం శ్రీ గురుదేవ దత్త. శ్రీ స్వామి సమర్థాయ నమః. శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతం 19వ అధ్యాయ ప్రారంభం. అక్కల్కోట నివాసంగా శ్రీ స్వామి లీలలు. గురుభక్తులారా, శ్రీ స్వామి సమర్థ లీలామృత పారాయణ చేయు పావన చరితులారా, దుఃఖమనేది ఎటువంటి వారికైనా నిజకర్మ బలం వల్ల మాత్రమే సంభవిస్తూ ఉంటుంది. దుఃఖ నివృత్తికి ప్రయత్నించడం ప్రతి జీవికి సహజమే. అయినా ఈశ్వరానుగ్రహం, సద్గురుని కృప లేకపోతే ఆ ప్రయత్నాలు ఫలించవు. అది మనము కష్టాల నుంచి, దుఃఖాల నుంచి బయటికి వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నం ఎప్పుడు సఫలమవుతుంది? గురు కృప వలన మాత్రమే సఫలమవుతుంది. గురు కృప ఎప్పుడు సంప్రాప్తిస్తుంది? భగవద్ అనుగ్రహం కూడా మిళితమైతేనే గురు కృప మనపై ప్రసరిస్తుంది. ఈశ్వరానుగ్రహం, సద్గురుని కృపను పొందడానికి వారిని ఆరాధించడం అవసరం. కానీ అది దుస్సాధ్యమైన కార్యం. నిస్సంగులై తీవ్ర తపశ్చర్యకు పూనుకున్న మహామహులకు కూడా అది అరుదుగా గాని లభించదు. ఆరాధించడం అనేది స్థూల రూపంలో నిత్య కర్మాచరణలాగా కాకుండా సూక్ష్మ బుద్ధితో మనస్సులో ఏ వికారములకు తావు ఇవ్వక వారిని హృదయకమలంపై ప్రతిష్ఠించుకుని మంత్రబద్ధంగా, నియమబద్ధంగా, శ్రద్ధతో, ఓర్పుతో ఆహ్వానించి పూజించాలి, సేవించాలి. వారి లీలలతో, వారి రూపముతో లయం కావాలి, మిశ్రమం కావాలి, కలిసిపోవాలి. అప్పుడు గాని ఆరాధన జరగదు. దైవ నిర్ణయం ప్రకారం సమకూరే సుఖదుఖాలను సమభావంతో అనుభవించడం, తనకంటే అధికులైన వారిని చూచి సంతోషించడం, అల్పుల పట్ల కరుణ వహించడం అన్నది సంసార బంధ విముక్తికి కారణాలవుతాయి. దీనిని పొందాలి అంటే మహాత్ముల జీవిత చరిత్రలను, వారి లీలలను మననం చేసుకుని చిత్తశుద్ధిని పొందాలి. మీరు స్థిర చిత్తముతో ఈ అద్భుత లీలావతారుని కథలను చదవండి, చిత్తశుద్ధిని పొందండి. మహాత్ముల జీవిత చరిత్రలు చదివేది ఎందుకని చదువుతారు అంటూ ఉంటారు కొంతమంది. మనకి 7 ఏళ్లుగా ఇలా గ్రంథ పారాయణలు అలవాటైనాయి కదా. ఎందుకు చదువుతాము అంటే మనసు పరిశుద్ధం కావడానికి, లౌకికంలో ఉండే పరసార్థకత సాధించుకునే మార్గాలు మనకి మహనీయుల చరిత్రల ద్వారా మాత్రమే అవగతమవుతాయి. అందుకని అమ్మ. అంతేకాక జిహ్వే భిన్నాహరుచి అని ఒక్కొక్కరికి కొన్ని అంశాల పట్ల మనస్సు ఏకాగ్రతమవుతూ ఉంటుంది చరిత్రల పరంగా. కాబట్టి అనేక సద్గ్రంథాలు చదివే కారణం ఏమిటి? ఇట్లా మనకి అనేక మార్గాలు తారసిల్లడానికి, అంతేకాక మనము మనకై మనం ప్రగతి పథంలో పయనించడానికి, తరువాత దుష్కర్మల బలం తగ్గడానికి, ఇవన్నీ అటుంచి సామూహిక పారాయణం పరోక్ష సత్సంగమే. కాబట్టి అలా పారాయణ చేసుకుంటూ ఉన్నాం మనం. ఏమ్మా చెప్పగలగాలి. ఎవరైనా మేధావులు ఇట్లాంటి ప్రశ్నలు వేస్తూ ఉంటే మనం చెప్పగలగాలి. అది సంసార విముక్తికి కారణాలు ఏమిటి అని చెప్పారు? సుఖ దుఃఖాలను సమభావంతో అనుభవించటం,
తనకంటే అధికులైన వారిని చూచి సంతోషించటం. దానివల్ల ఏమవుతుంది? ఈర్ష్యాసూయలు లేకుండా ఉంటాం. అట్లాగే అల్పుల పట్ల కరుణ వహించడం. అంటే మళ్ళీ మనకి అహంభావం కూడా లేకుండా మనకంటే తక్కువ వారి పట్ల జాలి దయ చూపడం మన కనీస ధర్మం. అది అంతేగాని నాకంటే తక్కువ వాళ్ళు బోల్డు మంది ఉన్నారని మనం అహంభావంగా ఉండటానికి కాదది. అది అట్లా ఆ రెండు రకాలుగా కనుక మనం ప్రవర్తిస్తే పరోక్షంగా ఈర్ష్యాసూయలు అహంభావాలవి మనలో చేరవు కాబట్టి సంసార బంధ విముక్తికి అవి కారణాలు అవుతాయి అని. తర్వాత మహాత్ముల జీవిత చరిత్రలు పారాయణం చేస్తే ఏమవుతుందని చెప్పుకున్నాం? చిత్తశుద్ధి కలుగుతుంది. అది నాయన విద్యాసాగర, శ్రీ స్వామివారి లీలలు అనంతములు. పూర్తిగా వారి లీలలను కీర్తించడం ఆదిశేషునికైనా అలవి కాదు. వారి చర్యలలోని గూఢార్థం తెలుసుకొనుట సాధ్యము కాదు. సుదీర్ఘముగా వారిని సేవించి వారి నామస్మరణతో లయం అయితే గాని వారిని వారి తత్వాన్ని అర్థం చేసుకోలేం. కావున అటువంటి దయామూర్తిని మనస్సులో నిరంతరం ధ్యానం చేయి అని ప్రబోధించి నిత్యానందులు శ్రీ స్వామి అక్కల్కోటలో చేసిన లీలలను చెప్పనారంభించారు. శ్రీ స్వామి సమర్థులకు అనేకమైన భాషలు తెలియను. హిందీ, మరాఠీ, సంస్కృతములపై మంచి ఆధిపత్యం కలదు. సర్వజ్ఞుడు, తన వద్దకు వచ్చు వారి మనోభావములు తెలిసినవాడు. ఆయన నోటితో కన్నా చేతులతో సౌజ్ఞ చేసి మాట్లాడువారు. ఆయన మాట్లాడినప్పుడు గుప్తమైన భాషలో చిన్న చిన్న మాటలతో చెప్పేడివారు. ఆయనకు అతి దగ్గరైన భక్తులు వారు చెప్పినది అర్థం చేసుకుని ఇతరులకు విడమర్చి చెప్పేడివారు. ఒక మాట చెప్పినా, ఒక సూచన ఇచ్చినా, ఒక చూపు చూసినా భక్తులు ఆనందము పొంది ఆత్మానందంతో సంతృప్తి చెందేడివారు. శ్రీ స్వామి లోహపు ఉంగరములతో ఆడెడివారు. వాటిపై దేవతల చిత్రములు ఉండెడివి. అప్పుడప్పుడు తన భక్తులకిచ్చడివారు. అటుల ఉంగరం పొందిన వారికి వారి ఇష్టదైవం ఆ ఉంగరంపై చెక్కబడి ఉండేది. అక్కడ సాయినాథుల వారు ఏం చేసేవారు? నాణ్యాలు తీసి వాటిని అరగదీస్తూ ఉండేవారు కదా. ఈ బేడి, అణ, కాని ఇటువంటి పైసలన్నీ తీసి వాటిని అరగతీస్తూ ఉండేవారు. అది కూడా ఎలా? ఒక తెర అడ్డం కట్టుకుని అరగతీస్తూ మళ్ళీ తన సంచిలో ఇది నానాది, ఇది కాకాది, ఇది బాపుది అని చెప్పి ఇట్లా వేస్తూ ఉండేవారట, దాచుకుంటున్నట్లుగా. అది అంటే ఎందుకు బాబా ఇట్లా అనంటే, ఎందుకని అలా చేసేవారు అంటే దుష్ట సంస్కారాలని అరగదీయడంలో ఒక నిగూఢత్వం ఉంది అందులో. శ్రీ స్వామి సమర్థులకు ధనవంతుడు బీదవాడు అను భేదం లేదు. హిందువులను, మహమ్మదీయులను, క్రైస్తవులను, పార్సీలను సమముగా చూచెడివారు. ఆయన ఎక్కువగా నిమ్న జాతుల హరిజనులపైన శ్రద్ధ వహించి వారిపై ఎక్కువగా దయచూపుడివారు. బీద సాధలను, కష్టములతో ఉన్న వారిని ఆదుకొనడివారు. ఎవరు బీదలను, కష్టములలో ఉన్న వారిని తన వారిగా గుర్తించెదరో వారు నిజమైన సాధువులు, అవతార పురుషులు. 1856 సంవత్సరం నుండి 1878 సంవత్సరం వరకు శ్రీ స్వామివారు, అంటే ఎన్నేళ్ళమ్మా? 22 ఏళ్ళు శ్రీ స్వామివారు అక్కల్కోటలో ఉన్నారు. అక్కల్కోట చేరిన కొత్తలో సమీపంలోని పొలములలో ఉన్న ఆముదపు కర్రలను తెచ్చి వాటిని తన దుప్పటి నుండి తీసిన దారపు పోగులతో కట్టి వరుసలో పెట్టి ఆడుతూ ఉండేవారు. ఎవరైనా ఏమి చేయుచున్నారు అని అడిగితే సైన్యమును తయారు చేయుచున్నానని చెప్పేవారు. చూసారా ఎన్ని మనకి సారూప్యంగా తెలుస్తున్నాయో కదా. సద్గురువు కూడా అంతే కదమ్మా. సైనికులను పోగు చేస్తున్నా అని చెప్పి పుల్లలకి దారం కట్టి ఆడుతూ ఉండేవారు కదా. 1857లో ఉత్తర దేశమున భారతదేశపు ప్రథమ స్వాతంత్ర్య యుద్ధం ప్రారంభమాయను. అప్పుడు శ్రీ స్వామి సమర్థులు ఆట యొక్క సూచన స్వతంత్రమునకై జరగబోవు యుద్ధమని తెలుసుకొనగలిగిరి. శ్రీ స్వామి సమర్థుల్లా ఆట యొక్క సూచన స్వతంత్రమునకై జరగబోవు యుద్ధమని తెలుసుకొనగలిగిరి. భారతీయులు ఓడిపోయిరి. నానాసాహెబ్, తంత్యా తోపే, ఝాన్సీ లక్ష్మీబాయి యొక్క వీరోచిత యుద్ధం
నిష్ఫలమాయను. అంత ప్రభుత్వం ప్రజలను అతి క్రూరముగా హింసించెను. వీటి చిహ్నములను శ్రీ స్వామి సమర్థ ముందుగానే సూచించెను. ఆయన ప్రతిదినము రాజమహల్లోని పెద్ద ఫిరంగి దగ్గరకు వెళ్ళడివారు. దాని పేరు లక్ష్మి. ఆయన తన తలను ఆ ఫిరంగిలో పెట్టెడివారు. అది భారతమాత దేశభక్తి గల బిడ్డల త్యాగములకు రాబోవు కర్మఫలమునకు సూచన. సాయిరాం. భారతీయ సాంప్రదాయం ప్రకారం ఆకలితో ఉన్న వారికి అన్నము పెట్టుట ఎంతో ఉత్కృష్టమైన చర్య. శ్రీ స్వామి సమర్థులకు సంతర్పణ ఎందు భోజనములు వడ్డించుటనిన ఎంతో ప్రీతి. అన్నపూర్ణాదేవి స్వయముగా తన బిడ్డలకు ఆకలి తీర్చుట వంటిది. ఎప్పుడూ అక్కడ ఆహార లోపం లేదు, వంటలు ఎప్పుడూ తక్కువ కాలేదు. అటువంటి అద్భుతములు ఎన్నిసార్లు శ్రీ స్వామి సమర్థ జీవితకాలంలో జరిగినవి. భక్త శిఖామణి పూర్వం రామాయణ కాలంలో భరద్వాజ మహర్షి రామాదులకు తమ తపోబలంతో గొప్ప విందు చేశారు. అదే రీతిన జమదగ్ని మహర్షి తన కామధేనువు సహకారంతో కార్తవీర్యార్జునునకు వాని సైన్యమునకు భోజనం పెట్టినాడు. వశిష్ఠ మహర్షి కూడా విశ్వామిత్రుని సైన్యాలకు ఇలాంటి భోజనం పెట్టినారు. అది ఆ కాలంలో ఈ నవీన కాలంలో ఈ దత్తావతారులు కూడా కొద్ది మందికి వండిన వంటను వేలాది మందికి సమకూర్చినారు. శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు మరియు మన శ్రీ స్వామి సమర్థులు. సద్గురుని చరిత్రలో కూడా ఉన్నది కదా. నేవాస్కరు కుటుంబం వాళ్ళ అప్పుడు కూడా నేవాస్కరు తల్లి అట్లాగే కోడలితో భయపడవలదు, ఎంతమంది అతిథులు వచ్చినా వంట సరిపోతుంది అని చెప్పి ఆ సద్గురుని యొక్క ఊది చల్లి ఒక గుడ్డని ఆ యొక్క పదార్థాలపై పరిచి గుడ్డ తీయకుండా వడ్డించమంటే నిజంగానే వచ్చినందరికీ కూడా వంట సరిపోతుంది కదా. శ్రీ స్వామి సమర్థులు చేసిన లీలలతో అక్కల్కోటను కేంద్రముగా చేసుకుని చూపిన లీలలను తెలుసుకుందాం. శ్రీ స్వామివారు చోళప్ప గృహములో ఉండగా అప్పుడప్పుడు చుట్టుప్రక్కల గ్రామములకు వెళ్ళేవారు. అలా ఒకసారి దగ్గరలో ఉన్న రాంపుర వెళ్ళారు. అక్కడ శ్రీ స్వామి భక్తులు దావాజీ విఠోబాయ్ అనే దంపతులు శ్రీ స్వామివారితో సన్నిహితంగా ఉండేవారు. స్వామివారు వచ్చినప్పుడు శ్రీ స్వామితో కలిసి 4 బ్రాహ్మణులకు భిక్ష చేసేవారు. అందరినీ కలుపుకుని 40 మందికి సరిపోవు పదార్థములను సిద్ధం చేసినారు. శ్రీ స్వామివారు రాగానే వారికి స్నానం చేయించి అలంకరించి పూజించి హారతిని ఇచ్చి ప్రసాద వినియోగానికి అనుమతి ఇయ్యమని అడిగినారు. ఇంతలో అనుకోకుండా శ్రీ స్వామివారు వచ్చారని తెలిసి చుట్టుప్రక్కల వారందరూ చేరినారు. శ్రీ స్వామివారు వచ్చిన వారందరికీ భిక్షను ఇవ్వమని తన వారితో కలిసి తమ వారితో కలిసి తాను స్వీకరిస్తానని తెలిపిరి. దావాజీ దంపతులు సందిగ్ధంలో పడ్డారు. కేవలం 40 మందికి వండిన వంటకాలు ఇందరికి సరిపోవు. శ్రీ స్వామివారు వారి మనోభావాల్ని గమనించి కొన్ని పాత్రలు తెప్పించి వాటిలో అడుగున శ్రీ పాండురంగ విఠలుడు, శ్రీ దత్తాత్రేయ స్వామిని, శ్రీ గణేశుని, అన్నపూర్ణాదేవి విగ్రహాలుంచి వాటిపై వండిన పదార్థాలు పెట్టించి వాటిని తలపైన పెట్టుకుని ఆ దంపతులను తులసికోట చుట్టూ 3 ప్రదక్షిణ చేసి వడ్డన చేయమని ఆజ్ఞాపించినారు. శంక ఏర్పడిన మనస్సును దైవశక్తి నిలిపి ఉంచలేదు. కనుక వడ్డన చేస్తున్నప్పుడు పాత్రలలోని పదార్థాన్ని ఇంకా ఎంత పదార్థం మిగిలి ఉన్నదా అనే దృష్టితో చూడకుండా వచ్చిన వారందరికీ వడ్డించమని ఆజ్ఞాపించారు. చిత్రంగా 40 మందికి వండిన వంటకములు వందలాది మంది భోక్తలకు సరిపోగా ఇంకా మిగలడం చూచి అందరూ ఆశ్చర్యపోయినారు. శ్రీ స్వామివారు అన్నపూర్ణ స్వరూపమని, ఆదిశక్తి స్వరూపమని, పూర్ణ దైవం అని
పరబ్రహ్మ అని తలచి జయ జయనాదములు చేసినారు. అంతటా దావాజీ పటేల్, విఠోబాయి దంపతులు స్వామివారి వద్దకు వచ్చి, స్వామి, మీ అనుగ్రహంతో 40 మందికి సరిపోయే వంటకములు వచ్చిన భక్తులందరికీ సరిపోయి ఇంకను మిగిలి మీ వాక్కు వలన అక్షయమాయను. సర్వజీవులకు పోషకులు మీరు, సంరక్షణకర్తలు తామే. తామే స్వయంగా ఉన్న ప్రదేశములలో లేమి ఎందుకు ప్రవేశిస్తుంది? స్తుతిగా మీ సద్గురు రూపాన్ని కీర్తించ ఎవ్వరితరం? శ్రీవారి లీలలను అర్థం చేసుకొనుట సామాన్యులమైన మాకు సాధ్యమా తండ్రి? సదా మీ అనుగ్రహం మాపై ఉండనీయండి అని ప్రార్థించి శ్రీ స్వామిని కూడా భోజనం చేసి విశ్రాంతి తీసుకోండి అని కోరిరి. అందులకు స్వామి, మా తండ్రి తాత ఇంకా భోజనం చేయలేదు, ఆగమనెను. ఇంకా ఎంతసేపు ఎదురు చూచుట అని వారు అనుకొనిచుండగానే షోలాపూర్ నుండి కొందరు భక్తులు వచ్చిరి. వారికి కూడా వడ్డించి తృప్తిగా భోజనం చేసిన తరువాత శ్రీ స్వామివారు భిక్ష స్వీకరించినారు. అది నిజముగా అక్షయ భాండాగారం. అటువంటి మహాత్ముల మాటలు శక్తివంతములై తప్పక జరుగును. వారి చర్యలు, మాటలు, ఆలోచనలు సత్యరూపములు. పొరబాటును కూడా అసత్యం వారి మాటలలో దొర్లదు. వారు మాట్లాడినది సత్యమై జరిగి తీరును. అందువలననే మానవులు మహాత్ములను దర్శించి ఆశీస్సులు కోరెదరు. పూర్వం అర్జునుని మనుమడైన పరీక్షిన్ మహారాజు కలిని నిర్జించి ఒకసారి మృగయా వినోదమునకై అడవికి వెళ్ళెను. ఆ అడవిలో ఆయన చాలాసేపు వేటాడి అలసి అమితమైన దాహంతో మంచినీటి కోసం ఆయన అనుచరులు వెతుకగా మంచినీరు దొరకలేదు. కానీ వారికి శమీకముని ఆశ్రమం కనిపించింది. వారు ఆశ్రమం చేరేసరికి శమీకముని సమాధి నిష్టలో ఉన్నారు. ఆయనను మహారాజు మంచినీటికై అర్థించినాడు. ఆయన పలుకలేదు. దానికై దాహ పీడితులై ఉన్నందున క్రోధమునకు విసుడై వివేచన నశించిన వాడాయను. అనతి దూరంలో గాంచిన మృత సర్పమును ఆ ముని మెడలో వేసి తన దారుణ తాను పోయెను. మునిది తపోనిష్టయో లేక తన యందు నిర్లక్ష్యమో రాజు తెలుసుకొనలేకపోయెను. అది చూచిన కొందరు మునిబాలురు ఆ విషయమును శమీకుని కుమారుడైన శృంగికి తెలిపిరి. శృంగి వెంటనే తండ్రి వద్దకు వచ్చి చూచెను. అమితమైన ఆగ్రహం కలిగిన వాడై, రాజే ఈ విధముగా ధర్మ మర్యాదను ఉల్లంఘించినందువలన ఇహ ధర్మానికి తావు ఉండదన్న అభిప్రాయంతో నాటికి 7వ రోజున తక్షక సర్ప విషము వలన పరీక్షిత్ మహారాజు మరణించునుగాక అని శపించెను. తరువాత ఆ రాజు అట్లే మరణించెను. అప్పటికి శృంగి 7 సంవత్సరములు కూడా నిండని బాలుడు. ఏ తపస్సు చేయలేదు. అయినను శృంగి శాపం వలన పరీక్షిత్తు మరణించెను. ఆ శక్తి శృంగికి ఎవరిచ్చను? ఆయన మహాత్ముడు కాడే. ఎందువలననగా అతను బాలుడైన అబద్ధమాడడు, సత్యమును తప్ప పలుకడు. అందువలన అతడు ఏది మాట్లాడినను సత్యమై తీరును. అదే శృంగి విషయమున జరిగినది. ఇంకా మహాత్ములైన శ్రీ స్వామి సమర్థ వంటి మహాపురుషుల విషయం చెప్పవలెనా? విద్యాసాగర, స్వామివారు తమ అఖండమైన దీవెనలతో మృత్యువును కూడా మార్చినారు. తన భక్తుల సంరక్షణలో శ్రీ స్వామి ఏ ఆటంకములను లెక్క చేసడివారు కారు. వారికి భక్త సంరక్షణే ముఖ్యంగా ఉండేది. వారు తల్లి, తండ్రి, గురువు, అంతకంటే వారందరికంటే ఎక్కువ. అక్కల్కోటలోనే రాజదర్బారులో నౌకరుగా ఉన్న బాబాసాహెబ్ జాదవ అనే కుమ్మరి శ్రీ స్వామీజీని అత్యంత భక్తితో సేవిస్తూ ఉండేవాడు. వానిని శ్రీ స్వామివారు ఉరై కుమ్మరి అనేవారు. ఒకనాడు శ్రీ స్వామి సన్నిధిలో ఉండగా అతనికి మరణం ఆసన్నమైనదని శ్రీ స్వామికి తెలిసినది. అతనికై యమదూతలు వచ్చి సూక్ష్మ రూపంలో ఉండి వాని ప్రాణములను తీసుకుని పోవుటకు సర్వలోక నాయకుడైన పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీ స్వామి సమర్థుల అనుమతి కోరిరి. అంత శ్రీ స్వామి, ఓరి జాదవ, నీకు పైనుండి సమన్లు వచ్చాయిరా, జాగ్రత్త అన్నారు. జాదవునకు శ్రీ స్వామివారి మాటలలోని సూచన తెలిసి శ్రీ స్వామివారి పాదాలపై పడి, స్వామి,
నన్ను రక్షించండి. చనిపోతాను అనే భయం లేదు గాని తిరిగి మీ పాదసేవ ఎన్ని జన్మలకైనా లభించబోదని నా భయం. మీ పాదసేవ చేసుకునేందుకైనా నన్ను రక్షించండి స్వామి. జనన మరణములకు మీరే కారణభూతులు. పూర్వం మార్కండేయుని శివుని రూపంలో రక్షించినది మీరే. వానికి చిరంజీవత్వం ప్రసాదించినారు కదా. నాకు అంత ఆశ లేదు. మరికొంతకాలం తమను సేవించుకునే భాగ్యం కలిగించండి చాలు అని ప్రార్థించినాడు సాయిరాం. శ్రీ స్వామి చిరునవ్వు నవ్వి కరుణించి యమదూతలతో అక్కడ ఉన్న ఆంబోతును చూపించి దానిని తీసుకు వెళ్ళండి అని ఆదేశించారు. వారు శ్రీ స్వామికి నమస్కరించి ఆ ఎద్దు వైపు వెళ్ళిరి. శ్రీ స్వామి దానిని చూస్తూ పో అని కేక వేశారు. తక్షణమే ఆ ఎద్దు చనిపోయినది. తమను సేవించి మరింత పవిత్రుడవడానికి జాదవను కాపాడటమే కాక జంతు జన్మమెత్తిన అంబోతును కూడా ఆ జన్మ నుండి ఉద్ధరించారు అని శ్రీ స్వామి నిత్యానందుడు ఆ జన్మ నుండి ఉద్ధరించారు శ్రీ స్వామి అని నిత్యానందుడు చెప్పగానే ఈ చిత్రమైన కథ వినిన విద్యాసాగరుడు, గురుదేవ, శ్రీ స్వామిచే మరణము నుండి తప్పించుకుని జీవితమును వరముగా పొందిన ఆ జాదవ ఎంతటి పుణ్యాత్ముడు, అతను అపర మార్కండేయుడే కదా అనగానే నిత్యానందుడు చిరునవ్వు నవ్వి అంతేకాదు, ఆ జాదవ స్వామీజీచే రక్షించబడిన తరువాత అనేక వత్సరములు జీవించి శ్రీ స్వామివారికి పరమ భక్తుడైనాడు. వారిని ఎంతో ప్రేమతో సేవించేవారు అని శ్రీ స్వామి లీలలను తెలుపుట ప్రారంభించినారు విద్యాసాగర. అంతేకాదు, శ్రీ స్వామివారు మరి ఒక వింతను చూపిరి. అది అంతకంటే ఆశ్చర్యకరమైనది వినుము. కొంతకాలమునకు ఒక రోజున శ్రీ స్వామి తన శిష్యులైన చోళప్ప, జాదవు ఉన్నగు వారితో కలిసి దగ్గరలో ఉన్న ఇటగి అనే గ్రామం వెళ్ళినారు. మధ్యాహ్న భోజనం తర్వాత శ్రీ స్వామివారు ఆంజనేయ స్వామి ఆలయంలో నిద్రపోతున్నారు. ఆ సమయంలో దగ్గరలోని పొలాలలో పనిచేసుకొనుచున్న రామన్న అనే వానికి పాము కరిచినది. పొలాలలో పనిచేయు వారందరూ వానిని ఆంజనేయ స్వామి దేవాలయమునకు తీసుకొని వచ్చినారు. కాని వాడు మార్గం మధ్యలోనే చనిపోయినాడు. వానిని రక్షించమని శ్రీ స్వామిని ప్రార్థించాలని వారి కోరిక. కాని ఆ సమయంలో శ్రీ స్వామి గాఢ నిద్రలో ఉండి గురు పెడుతున్నారు. చోళప్ప నిస్సహాయంగా చూచుచుండగా జాదవ్ శ్రీ స్వామి వారి పాదరక్షలను తీసుకొని చనిపోయిన వాడిపైన ఉంచాడు. శ్రీ స్వామివారు వెంటనే నిద్రలేచి తీవ్రమైన కోపంతో, ఒరే కొమ్మరి మూర్ఖుడా, నా పాదరక్షలను ఆ శవం మీద ఎందుకు పెట్టావని తిడుతూ జాదవ్ను కొట్టబోయినంత పనిచేశారు. చాలాసేపు కోపంతో తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి ఆ తరువాత శాంతించారు. భయంతో జాదవ్ ఒక మూల ఒదిగి కూర్చున్నాడు. శాంతించిన శ్రీ స్వామి జాదవ్ మనస్సులోని విషయమును గ్రహించి, చచ్చినవాడా, బ్రతికిరా అని పిలిచారు. ఇంకా భయం వీడని కుమ్మరి జాదవ్ శ్రీ స్వామి తననే పిలిచారనుకుని దగ్గరకు చేరి చేతులు కట్టుకుని వినయంగా నిలబడినాడు. అంతటా శ్రీ స్వామివారు జాదవ్ను చూచి, ఇంకా ఎంతసేపు నిద్రపోతాడు వాడు? పోయి ఆ చచ్చిన వాని చెవిలో 3 సార్లు వాని పేరుతో పిలువుము అని ఆజ్ఞాపించారు. జాదవ్ సంతోషముతో ఆ శవమును చేరి చెవిలో రామన్నా, రామన్నా, రామన్నా అని 3 సార్లు పిలవగానే రామన్న నెమ్మదిగా కన్నులు తెరిచి ఎక్కడ ఉన్నాను నేను అని ఆశ్చర్యపోయాను. తన చుట్టూ ఉన్న జనమును చూచి సిగ్గుపడి లేచెను. అతనికి పాము కాటు జ్ఞప్తికి వచ్చెను. తర్వాత ఏమి జరిగినది అక్కడ ఉన్నవారు చెప్పిరి. అంతట వారు శ్రీ స్వామి సమర్థులను శ్లాఘించుచు పాటలు పాడిరి. శ్రీ స్వామికి నిజముగా జాదవుపై కోపము వచ్చెను. బాగుగా హెచ్చరించెను. కర్మ ఫలమును ఎవ్వరూ తప్పించరాదు. విధి క్రమం జరగవలసినదే. రామన్నకు కాలధర్మం అనుసరణగా మరణమాసన్నమైంది. కాల నిర్ణయమునకు మనము అడ్డుపడరాదు అనిరి. శ్రీ స్వామి సమర్థ వంటి మహాపురుషులు ప్రకృతిని శాసింపగలిగినను అత్యవసర పరిస్థితులందు తప్ప దైవ నిర్ణయమునకు అడ్డు తగలరు. అది అందుకనే ఆయన కోపం వచ్చింది. ఇలాగే
సమర్థ రామదాస స్వామి వారి చరిత్రలో కూడా మనం చదువుకున్నాం. ఉద్ధవ్ స్వామినో కళ్యాణ్ స్వామినో, మొత్తానికి కళ్యాణ్ స్వామిని స్వామివారి అనుమతి లేకుండా ఇట్లాగే వెళ్ళి వాగ్దానం చేసి ఆయన చేయవలసినటువంటి ఇది ఈ కళ్యాణ్ స్వామి చేసి వస్తే ఆయనకి చాలా కోపం వస్తుందన్నమాట. కొన్ని పనులు గురువు గారే చేయాలి, శిష్యులు గురువు స్థానంలో శిష్యులు చేయకూడదు. అది ఎందుకంటే అక్కడ కర్మలో ఉచితానుచితాలు సూక్ష్మాలు శిష్యులకి తెలియవు కదా అమ్మా. అది జాదవ్ శ్రీ స్వామి సమర్థ చెప్పులను రామన్న మరణమును తప్పించుటకు వినియోగించెను. పాదుకల యొక్క ప్రభావమును చూపుటకు ప్రజలలో ఆధ్యాత్మిక విశ్వాసమును స్థాపించుటకు సూచన అయినను ఆయన మనస్సులో ఈ పద్ధతి అంగీకరించలేదు. రామన్నను మరణము నుండి రక్షించి ప్రాణభిక్షను పెట్టెను. ఈ ప్రపంచంలో మహాపురుషులు నిర్వర్తించని కార్యములు ఏమీ లేవు. వారి ఆజ్ఞపై మరణమైనను వెనుతిరగవలసిందే. శ్రీ నృసింహ సరస్వతి స్వామి జీవితంలో కూడా ఇటువంటిదే జరిగినది. తెలుసు కదా దత్తాత్రేయుడు సుమతీదేవి కథ. సతీ సహగమనమునకై ఒక విధవరాలు చితిపైకెక్కుటకై బయలుదేరును. మార్గమధ్యమున శ్రీ నృసింహ సరస్వతి ఆమె ఏమిటనమ్మా, నాది కొన్ని ముద్రలు చెరిగిపోయాయి ఈ అధ్యాయంలో, దాంతో కొంచెం తడబాటుగా ఉంటుంది. మార్గమధ్యమున శ్రీ నృసింహ సరస్వతిని ఆమె కలిసి ఆయన పాదములపై పడెను. శ్రీ నృసింహ సరస్వతి సర్వసాధారణ స్థితిలో తల్లి నీవు సౌభాగ్యవతిగా జీవించుము అని ఆశీర్వదించెను. నీకు ఎనమండగురు సంతానం కలుగును అనెను. స్వామి, ఇది అసాధ్యం, నా భర్త చనిపోయెను, ఆయనను చితిపై పెట్టెదరు, నేను సహగమనమునకై పోవుచున్నాను అని భోరున విలపించెను. శ్రీ నృసింహ సరస్వతి ఆమెతో శ్మశానమునకు వెళ్ళిన ఆ శవమును తెప్పించి శవంపై తన కమండలము నుంచి నీటిని తీసి చల్లెను. ఆ మరణించిన మనిషి తిరిగి లేచెను. రుద్ర సూక్తంతో నృసింహ సరస్వతి స్వామి వారి పాదుకలను అభిషేకిస్తారు కదా, ఆ జలాన్ని శవంపై చల్లుతారు కదా. ఇటువంటివి ఎన్నో సంతులైన శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి, జ్ఞానేశ్వర మహారాజ్, సమర్థ రామదాస స్వామి మొదలగు అనేక మంది జీవితములలో వారి వారి శిష్యులకు ప్రాణదానం చేసిరి. ఈ విషయములు మహాపురుషులకున్న అద్భుత శక్తులు, ప్రకృతిపై వారికి కల ఆధిపత్యమును సూచించను. మరణించిన వారికి ప్రాణ ప్రతిష్ఠ చేయగలరు, ఆయువును పెంపొందించగలరు. కానీ విద్యాసాగర, ఆ శక్తులను వారు ఎప్పుడో గాని ఉపయోగించరు. ఇది ముఖ్యముగా మనం గ్రహించి వారి సూచనల ప్రకారం నడుచుకోవాలి గాని వారికి వారి తపమునకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించరాదు అని తెలిపి శ్రీ స్వామి లీలలను చెప్పుతున్నారు. విద్యాసాగర, కోపంతో శ్రీ స్వామి రుద్రావతారులు అయితే ఒకప్పుడు తమాషా చేసి అందరినీ ఆనందింపజేసేవారు. కోపంతో కాదమ్మా, కోపంలో. విద్యాసాగర, కోపంలో శ్రీ స్వామి రుద్రావతారులు అయితే ఒక్కొక్కప్పుడు తమాషా చేసి అందరినీ ఆనందింపచేసేవారు. వారు సంతోషంతో నవ్వినప్పుడు పెద్దగా నవ్వేవారు. ఆ సమయంలో 2 చేతులతో తమదైన పెద్ద పొట్టను పట్టుకుని పకపకా నవ్వేవారు. ఆ దృశ్యం అందరికీ పరమ సంతోషాన్ని కలిగించేది. ఒకరోజు శ్రీ స్వామి ఖాన్బాగ్ అనే తోటలోనికి వెళ్ళి పడుకొని ఉన్నారు. స్వామివారి శిష్యులందరూ కొలది దూరంలో ఉన్నారు. ఉన్నట్టుండి శ్రీ స్వామి, నాతో రండి, మీకు ఒక పుణ్యపురుషుని చూపిస్తాను అని ఒకవైపుకు నడిచారు. భక్తులందరూ ఎవరో మహమ్మదును చూపుతారు కాబోలు అని అనుకొనుచు వారి వెంట నడిచిరి. కొంత దూరము పోయి పొదలతో నిండి ఉన్న ఒక పెద్ద పాము పుట్టను చూపి శ్రీ స్వామి నిలబడినారు.
ఆ పుట్ట నుండి ఒక పెద్ద నాగుపాము బయటకు వచ్చినది. అది మెల్లగా శ్రీ స్వామివారి వద్దకు చేరి పడగ ఎత్తి నిలబడినది. శ్రీ స్వామివారు, చూడండి, ఇతడే ఆ పుణ్యజీవి అన్నారు. అందరూ ఆ సర్పానికి నమస్కారం చేశారు. అంతా ఆ సర్పం శ్రీ స్వామికి నమస్కరించి తిరిగి పుట్టలోనికి వెళ్ళినది. శ్రీ స్వామివారికి ఏ రూపంలో ఏ ఆత్మ దాగి ఉందో, వాని గత జన్మల చరిత్ర ఏమిటో క్షుణ్ణంగా తెలుసు. వారు సర్వాంతర్యామి. జయ జయ స్వామి సమర్థ, అక్కల్కోట స్వామి జయ జయ. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ శ్రీ విఠల్ బాబాజీ విరచిత శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతం 19వ అధ్యాయం సంపూర్ణం. ఏతత్ఫలం సర్వం సద్గురుచరణారవిందార్పణం అస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం స్వామి సమర్థాయ నమః. శుభం భూయాత్.